కొంచెం ఎక్స్టెండ్ కాండి. ఉదయం 5:43
మన దేశము పవిత్రమైన భారతదేశము ఏషధర్మ సనాతన అని చెప్పి ఈ ప్రాచీనమైన సనాతన ధర్మంలో భగవంతుణ్ణి మనం అనేక స్వరూపంలో పూజన చేస్తున్నాము. రావి చెట్టులో మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజన చేస్తున్నాము. వీటిలో కూడా సోమవారము అమావాస్య వచ్చినప్పుడు విశేషంగా ఉదయంలో ప్రదక్షిణం చేసి సత్సంతాన ప్రాప్తి అన్నిటి కోసము మనం పూజలు చేస్తున్నాము. విగ్రహంలో భగవంతుణ్ణి పూజన చేస్తున్నాము. విఘ్నేశ్వరుడు, శివుడు, అమ్మవారు, సూర్యుడు, మహావిష్ణు, సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా అనేక దేవతామూర్తుల్ని సప్తమాతృక బ్రాహ్మీ, మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహి చ తథేంద్రాణి చాముండా సప్తమాతరః అని చెప్పి మాతృకా దేవతల్ని మనం సప్తమాతృకల్ని పూజలు చేస్తున్నాము. గ్రామంలో అనేక గ్రామాల్లో సప్తమాతృకా దేవస్థానాలు, అమ్మవారి గుళ్ళు ఉంటాయి. అలా మన ఇంటిలో పూజ చేస్తున్న పూజ స్వార్థ పూజ అని పేరు. మన కుటుంబం కోసము, మన కోసము, మంచి ఆరోగ్యం కోసము పూజలు చేస్తున్నాము. గుడిలో పూజ చేసేది పరార్థ పూజ అంటారు. పరార్థ పూజ అంటే ప్రజలందరి కోసము. ప్రతి గ్రామంలో ఉండే గుడిలో పూజ చేస్తున్న లాభము, దాని యొక్క ఫలితము అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా, ప్రజలు మాత్రమే కాదు, ఆవులు, మేకలు అందరికీ కూడా షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే అని చెప్పి 2 కాలు ఉండేవాళ్ళకి, 4 కాలు ఉండేవాళ్ళకి అందరికీ కూడా సుఖము, శాంతి, ఆరోగ్యము, సుముఖత అన్ని కలుగుతుంది. ప్రకృతి, చెట్టు, తీగ అన్నిటికీ కూడా మంచిది కలుగుతుంది. అలాంటి పరార్థ పూజ కోసము ఆ రోజుల నుంచి మన శాసకులు అక్కడ నిత్యము ధూప దీప నైవేద్యాలు జరగాలి, వేద పారాయణం జరగాలి, పురాణ ప్రవచనం జరగాలి అని చెప్పి ఏకాదశి దేనికోసం మనం ఉపవాసం చేస్తున్నాము. షష్ఠి సంతాన ప్రాప్తి కోసం ఎందుకు పూజలు చేస్తున్నాము, చతుర్థి వ్రతం ఎందుకు చేస్తున్నాము, మాస శివరాత్రి ఎందుకోసం చేస్తున్నాము, ఈ వివరాలన్నీ కూడా చెప్పడానికి ప్రతినిత్యము పంచాంగ శ్రవణం చేయించి, ఇప్పుడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతినిత్యము పంచాంగ పఠనం చేస్తున్నారు. అక్కడ పంచాంగం చదివి ఆ రోజుకి ఆ రోజు ఏమి కానుకలు వచ్చినాయి ఇవన్నీ కూడా భగవంతుడికి నివేదనం చేయటం అవుతుంది. అలా పంచాంగం అనేది నిత్యం వినాలి. తిథే శ్రియం అవాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముచ్యతే అని చెప్పి పంచాంగం విని ఇక్కడ ఆంధ్రదేశంలో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా యుగాది రోజు మంచి ఘనంగా సభలు చేసి పంచాంగ శ్రవణం చేయించే ప్రముఖమైన రాజ్యాలు ఇవి. అంత పంచాంగ శ్రవణానికి ప్రాముఖ్యత ఇచ్చి సభ చేసి ఆ రోజు సంవత్సర ఫలాలు ఇవన్నీ వింటారు. మంచి కార్యక్రమం. అలా ప్రతినిత్యము పంచాంగం చదివి ఈ గుడి గోపురంలో విగ్రహారాధన చేయాలి. ఆ భగవంతుణ్ణి శిల్పశాస్త్ర ప్రకారము నిర్మాణం చేసి ఈ రాతితో ఇన్ని అంగుళాలు, ఇన్ని మూర్తి అని పెట్టి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి
స్వామిన్నే సర్వజగన్నాథ యావదా చంద్రతారకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఆ భగవంతుణ్ణి ఆవాహనం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం మీరు ఇక్కడే ఉండి ప్రేమగా ఉండి అనురాగంతో ఉండి సేవించుకునే భక్తులు, అభిషేకాలు, అర్చన, హారతులు ఇచ్చే భక్తులందరికీ కూడా ఈ జీవితంలో సంసార సుఖం ఏముంటుందో న్యాయమైన సుఖాలు, ధార్మికమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంటారు. అలా ఈ దేశంలో ఆసేతు సీతాచలం కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు అనేక దేవతామూర్తుల్ని ప్రతిష్ఠ చేశారు. 12 జ్యోతిర్లింగాలు, 51 శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు అని చెప్పి అనేక దేవతామూర్తుల్ని విగ్రహంలో పసుపుతో చేసిన విగ్రహం కావచ్చు, మట్టితో చేసిన విగ్రహం కావచ్చు, చెక్కతో చేసిన జగన్నాథపురి అలాంటి విగ్రహాలు కావచ్చు, శిలామూర్తులు కావచ్చు, పంచధాతు మూర్తులు కావచ్చు, బంగారుతో చేసిన స్వర్ణేన జగదంబిక బంగారు మూర్తి కావచ్చు, అన్నిట్లో కూడా దేవత ధ్యానం చేసి ఆవాహనం చేసి పూజించే మూర్తి పూజ విగ్రహారాధన చేస్తున్న మన దేశంలో తీర్థాన్ని కూడా పూజలు చేస్తాము. గంగోత్రి, యమునోత్రి, అమర్కంటకు, మహాబలేశ్వరు, ఇంకా గోదావరి, అక్కడ నాసిక్, త్రంబకేశ్వరము, అలా అనేక నదులు ఉత్పత్తి ఉద్గమ స్థానంలో కానీ సంగమ స్థానంలో కానీ పూజలు చేయటం. తీర్థరాజు ప్రయాగని అక్కడ కూడా గంగా, యమున, సరస్వతి సంగమంలో, త్రివేణి సంగమంలో పూజలు చేయటం. ఆ త్రివేణి సంగమం గురించి, సరస్వతి నది గురించి కూడా అంతర్వాహిని అంటారు. అలా సితా సీతే సరితో యత్ర సంగతే తత్ర ప్లుతా సోదివముత్పాదంతి ఏవై తన్వా విసృజంతి ధీరాస్తే జనాసో అమృతత్వం భాజంతే అని చెప్పి తెల్లగా ఉండే నది, తెల్లగా లేని నది అని ఇది గంగా యమునా నది గురించి వేదంలో చెప్పబడినది. అంత అద్భుతమైన పవిత్రమైన సంగమ క్షేత్రాలు ఉంటాయి. సంగమేశ్వరుడు అని కూడా తమిళనాడులో ఒక శివక్షేత్రం ఉంటుంది, సంగమేశ్వరుడు అని పేరు. అలా ఇక్కడ తెలంగాణ రాజ్యంలో మహారాష్ట్ర సీమ ఇక్కడ 5 జ్యోతిర్లింగాలు ఉండే మహారాష్ట్ర ప్రదేశం నుంచి ఇక్కడికి విచ్చేసిన గోదావరి, దక్షిణ గంగా, ప్రాణహిత, ప్రాణద, ప్రాణరూపిణి అని లలితా సహస్రనామంలో చెప్తారు. అలా ప్రాణం అనేది చాలా ముఖ్యం, శరీరానికి చాలా ముఖ్యమైనది ప్రాణం అంటారు. అలా ఈ ప్రాణాహుతి అని నిత్యం మనం భోజనం చేస్తున్నప్పుడు ప్రాణాహుతి, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటారు. సమానం, మనిషి యొక్క మనస్తత్వం సమానంగా ఉండాలి, రాగద్వేష అతీతంగా ఉండాలి, అప్పుడు వర్షం వస్తుందంటారు. ఈరోజు ఈ పుష్కర స్నానానికి ముందు ఒక ఇది ప్రోక్షణం జరిగింది, దేవత అనుగ్రహం కలిగింది ఇక్కడ వస్తుండగా ఉదయంలో. అలా ఇక్కడ ఈ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నది త్రివేణి సంగమం అనేది చాలా గొప్ప విషయము. నదీ సంగమంలో ఈ సరస్వతి అంత్య పుష్కరం. గురు భగవాన్ బృహస్పతి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం, బంగారులాగా ఉంటారు ఆయన. అందరికీ మన ముఖ్యం అంటే మంచి ఆలోచనలే ముఖ్యం. మంచి ఆలోచన ఉంటే ప్రగతి కలుగుతుంది. అందుకే మంచి ఆలోచన కోసమే సత్సంగాలు, సభలు, సంగీతము, ధ్యానము, నామ జపాలు ఇవన్నీ కూడా చేయటము. మన శరీరము, మన మనస్సు పవిత్రంగా ఉండాలి, దానికోసము ఈ సత్సంగాలన్నీ చేస్తారు. అలా బుద్ధిభూతం మనయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అని చెప్పారు. మంచి మనస్తత్వానికి కారకుడు ఆ బృహస్పతి, ఆ గురు భగవాను. ఆయన సంచారం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటారు.
అలా మిథున రాశిలో సంచారం చేసి ఇప్పుడు కర్కాటక రాశికి ఆయన ప్రవేశం చేయబోతున్నారు. ఈ 1 సంవత్సర కాలము ఈ సరస్వతీ నది దేవతగా ఆయన వారి యొక్క అమృత గడియలు అంటారు. మీరు ఇక్కడ తెలుగు రాజ్యంలో చెప్తారు, ఆంధ్రదేశంలో చెప్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంతం అన్నింటిలో కూడా అమృత గడియలు పుష్కరాంశం అంటారు. ఈ పుష్కరం అనే దాన్ని లోకవిఖ్యాతం చేసిన భక్తులు ఉండే ప్రదేశం ఇది. ఈ సరస్వతి అమ్మవారి మంత్రంలో కూడా పుష్కర స్రజ అని పుష్కరం అనే శబ్దం ఉన్నది. ఈ పుష్కరాంశంలో అంత్య పుష్కరం సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సరస్వతి నదిలో ఈ బృహస్పతి గురు ఆయన సంచారం చేసి ముగింపు చేస్తున్నారు. ఈ 12 రోజులు అంటే ఈ 1 సంవత్సర కాలం కూడా మధ్యాహ్నములో అమృత గడియలు, ప్రారంభంలో 12 రోజులు, పూర్తిగా 12 రోజులు పుష్కరం. తర్వాత ఈ 1 సంవత్సరం కూడా మధ్యాహ్నములో 2 గడియలు అమృత అంశములు ఉంటాయి. తర్వాత ఈ 12 రోజులు ఇది వరం కింద బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరారు. గురు భగవానే నవగ్రహ దేవతల మధ్యలో ముఖ్యంగా ఉండాలని ఆయన వరం ఇచ్చారు. వరం ఇచ్చిన తర్వాత ఆయన గురు భగవాను బ్రహ్మదేవుడి దగ్గర ఇంకొక వరం ఆయన అడిగారు. మీ చేతిలో ఒక కలశం ఉన్నది, ఆ కలశం కూడా నా దగ్గరికి ఇచ్చేసేయండి అన్నారు. ఆ బ్రహ్మదేవుడు సరే అన్నారు. సరే అంటే ఆయన ఇచ్చిన స్వామి వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలంటారు కదా, ఆయన ఇచ్చిన ఈ కలశము నేను వెళ్ళను, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి ఆ అమృత కలశం అమృతాంశం. తర్వాత ఆయన ఏమి చెప్తే తర్వాత ఏర్పాటు చేసి మధ్యాహ్న కాలంలో ఇలా వెళ్తారు. ఈ పుష్కర కాలంలో మొదటి 12 రోజులు, తర్వాత చివరికి 12 రోజులు ఈ బృహస్పతి గురువు సంచారం ఎక్కడ చేస్తారో అక్కడ ఉండాలని చెప్పి అందుకని ఆయన ఈ నదిలో ఒక్కొక్క భారతదేశంలో ఒక్కొక్క నదిలో 12 నదుల్లో ఈ పుష్కర ఉత్సవాలు చేస్తుంటారు. ఆయన సంచారం ఇప్పుడు వచ్చినప్పుడు మిథున రాశిలో వచ్చినప్పుడు 1 సంవత్సర కాలము ఈ నదిలో సరస్వతి నదిలో ఇక్కడ పుష్కరం జరుగుతుంది. దీని తర్వాత కర్కాటక రాశి కటకంలో వచ్చినప్పుడు యమునా నదిలో జరుగుతుంది. మళ్ళా సింహరాశి వచ్చినప్పుడు గోదావరి నదిలో మళ్ళా పుష్కరాలు జరగబోతున్నాయి. దాని తర్వాత కన్యారాశి వచ్చినప్పుడు కృష్ణా నదిలో ఆ సంవత్సరం పుష్కరం జరుగుతుంది. అందుకని 3 పుష్కరాలు జరిగే అవకాశం ఉండే పుణ్య ప్రదేశంగా ఈ తెలంగాణ ప్రాంతం అనేది ఉంటుంది. గోదావరి, కృష్ణ, సరస్వతి, ప్రాణహితాలో ఇదివరకే చేశారు. ఇంకా 4 పుష్కరాలు జరుగుతాయి ఈ ప్రదేశంలో. అలాంటి పుణ్యక్షేత్రంలో కాళేశ్వరం, ముక్తేశ్వర క్షేత్రంలో ఇక్కడ ఇదివరకే చాలా సంవత్సరం ముందు మన గురువు గారితో శ్రీ శ్రీ జయంత్ సరస్వతి స్వామి వారితో పాటు తెలంగాణ సంచారంలో అప్పుడు దర్శనం చేసుకున్నాము. ఈ పుష్కర సందర్భంగా కంచి నుంచి 850 కిలోమీటర్లు అంత దూరంలోంచి అక్కడ అంటే కంచి నుంచి ఇక్కడికి రావటం, కాళేశ్వరానికి కంచి నుంచి కాళేశ్వరం రావటం, ఈ సరస్వతి అమ్మవారి అంత్య పుష్కరం సందర్శనం, పుణ్య స్నానము. ఈరోజు గురు పుష్యమని మంచి ముహూర్తము, అంటే 1 వారము 1 నక్షత్రం కలుస్తుంది. అలా భానుహస్తం అంటారు, ఆదివారము హస్త నక్షత్రము, సోమ మృగశీర్షం అంటారు, భౌమ అశ్విని అంటారు, బుధ అనురాధ అంటారు, భృగు రేవతి అంటారు, శని రోహిణి అంటారు. అలా ఈ గురు పుష్యం అనేది పుష్య నక్షత్రము, గురువారము, పంచమి ఇవన్నీ కూడా మంచి అమృత గడియలో ఈ అంత్య పుష్కర స్నానం అనేది ప్రారంభమైనది. ఇంకా 1వ తారీఖు వరకు ఈ పుష్కరం స్నానాలు, విశేష అంత్య పుష్కర స్నానాలు ఈ కాళేశ్వరంలో మంచి గ్రామమైన దీనికి పెద్ద ఎత్తున ఈ ప్రయాగలో చేస్తున్నట్టుగా మంచి మంచి టెంటు సౌకర్యాలు భక్తులందరికీ కూడా
ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మంచి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా విచ్చేసి పుణ్యస్నానం ఆచరించి తద్వారా అందరికీ అమ్మవారి అనుగ్రహం కలిగి కాళేశ్వర ముక్తేశ్వర అనుగ్రహం కలిగి ఇక్కడ వ్యవసాయం కానీ ఇంకా వ్యాపారం కానీ అందరికీ కూడా సంపదలు మంచి ఆరోగ్యము శాంతి అన్ని కలగాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. బృహస్పతి గురు భగవాన్ని వారిని కోరుకుంటున్నాము. ఇప్పుడు సరస్వతి పూజ జరిగింది. ఇప్పుడు సరస్వతి అమ్మవారికి ఈ వస్త్ర సమర్పణం చేసి ఈ అంత్యపుష్కరం ఈ స్నానంలో అందరికీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే అన్న లోగో ఎందుకన్నా లోగో అని చెప్పి గ్రామమైన ఇంటి సౌకర్యం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ అవకాశాన్ని ధరించడానికి భగవంతుని అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నాము. హర హర నమ పార్వతీ హర హర మహాదేవ. మొబైల్ కెమెరా ఫోన్